హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కి సంబంధించిన కొన్ని బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, మార్క్ వ్రాసిన క్యాపిటల్ ఏ సంవత్సరంలో ప్రచురితమైంది? మార్క్ వ్రాసిన క్యాపిటల్ ఏ సంవత్సరంలో ప్రచురితమైనది? 1867. సార్క్ ఎప్పుడు అవతరించింది? సార్క్ ఎప్పుడు అవతరించింది? 1985. పాకిస్తాన్లో భూ సరిహద్దును కలిగిన రాష్ట్రాలు ఎన్ని? అవి ఏవి? పాకిస్తాన్లో భూ సరిహద్దును కలిగిన రాష్ట్రాలు ఎన్ని? అవి ఏవి? 4. సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, రాష్ట్రపతిచే పదవీ ప్రమాణ స్వీకారాన్ని ఎవరు చేయిస్తారు? రాష్ట్రపతిచే పదవీ ప్రమాణ స్వీకారాన్ని ఎవరు చేయిస్తారు? ప్రధాన న్యాయమూర్తి. ప్రధాన న్యాయమూర్తి. ది వెల్త్ ఆఫ్ నేష్ గ్రంథకర్త ఎవరు? ది వెల్త్ ఆఫ్ నేష్ గ్రంథకర్త ఎవరు? ఆడమ్ స్మిత్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ కు కారణభూతమైన వాయువు ఏది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ కు కారణభూతమైన వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. స్కర్వీ అను వ్యాధి దేని లోపం వల్ల సంభవిస్తుంది? స్కర్వీ అనే వ్యాధి దేని లోపం వలన సంభవిస్తుంది? సో విటమిన్ సి తక్కువైతే ఏమవుతుందండి? స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్, రక్త ప్రసరణం గుండె పనిచేయు విధానాన్ని కనుగొన్నది ఎవరు? రక్త ప్రసరణం గుండె పనిచేయు విధానాన్ని కనుగొన్నది విలియం హార్వే. ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తున్న ముఖ్య నదులు ఏవి? ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తున్న ముఖ్య నదులు కృష్ణా, గోదావరి, పెన్నా. కృష్ణా, గోదావరి, పెన్నా. గ్రీన్విచ్ కాలమానం రాత్రి 12 గంటలైనప్పుడు మన దేశంలో సమయం ఎంత అవుతుంది? గ్రీన్విచ్ కాలమానం రాత్రి 12 గంటలైనప్పుడు మన దేశంలో సమయం ఎంత అవుతుంది? ఉదయం 5:30 గంటలు. భారతదేశంలో దక్షిణ దిగ్భాగం చివరలో గల పర్వత శ్రేణులు ఏవి? భారతదేశంలో దక్షిణ దిగ్భాగం చివరలో గల పర్వత శ్రేణులు నీలగిరి కొండలు. నీలగిరి కొండలు. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాలను ఎవరు నిర్మించారు? ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాలను ఎవరు నిర్మించారు? రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులు నిర్వహించారు. నెక్స్ట్, రాజతరంగిణి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? రాజతరంగిణి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? కల్హణుడు. త్రిపిటకాలు అనే పవిత్ర గ్రంథాలు దేనికి చెందినవి? త్రిపిటకాలు అనే పవిత్ర గ్రంథాలు బౌద్ధ మతానికి చెందినవి. సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహము ఏది? సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహము బుధుడు. భూమి మీద లభించే ప్రతిఫలాన్ని ఏమంటారు? భూమి మీద లభించే ప్రతిఫలాన్ని పాఠకం అంటారు. ఒక వస్తువు ధర పెరిగినప్పుడు ఏమవుతుందండి? డిమాండ్ తగ్గుతుంది. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఉంది. ప్రపంచ బ్యాంకు ఎక్కడ ఉంది? ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉందండి? వాషింగ్టన్ DC. కాండ్లా ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? కాండ్లా ఓడరేవు గుజరాత్లో ఉంది. భారత్ చైనాల మధ్య సరిహద్దు రేఖ ఏది? మెక్మోహన్ రేఖ. భారత్ చైనాల మధ్య సరిహద్దు రేఖ ఏదండి? మెక్మోహన్ రేఖ. ఇవండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్కి సంబంధించిన తెలుగు బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని జనరల్ స్టడీస్ బిట్స్తో కలుద్దాం.